the aroma of jungle. అందరికి ముందుగా హోలీ శుభాకాంక్షలు. ఈరోజు ఒక పండుగ మాత్రమే కాదు, పిల్లల యొక్క సంతోషమైన రంగుల పండుగ. కానీ ఒక చిన్న విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మన బాల్యం హోలీ గుర్తుందా? సహజ రంగులతో ఆడిన రోజులు గుర్తున్నాయా? పూలతో చేసిన రంగులు గుర్తున్నాయా? అప్పుడు నవ్వులు నిజంగావి. చర్మ సమస్యలు దాదాపుగా లేవు. మరి ఇప్పుడు రంగులు మరి అంత ప్రకాశవంతంగా ఉన్నాయి. ఆ రసాయనాలు మన పిల్లల పైన మరింత ప్రభావాన్ని చూపవచ్చు. ఎందుకంటే రసాయన రంగులు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ చర్మంకి కఠినంగా మారుతుంది. కళ్ళు మండిపోతాయి, జుట్టు పాడవుతుంది, అలర్జీలు ప్రారంభమవుతాయి. పండుగ అయ్యాక సంతోషం కాకుండా చికాకు మిగులుతోంది. హోలీ జ్ఞాపకాలు సంతోషంగా ఉండాలి, హాస్పిటల్ జ్ఞాపకాలు కాకూడదు. కాబట్టి ఒక చిన్న మార్పు చేద్దామా? ప్రకృతిని మళ్ళీ స్వాగతిస్తూ సహజ రంగులని ఉపయోగిద్దాం. ఉదాహరణకి పసుపు లాంటి యాంటీ బ్యాక్టీరియల్ రంగులు చేయటం మరియు కుంకుమ లాంటి సురక్షిత రంగులని సెలెక్ట్ చేయటం వల్ల మన చర్మానికి ఎంతో మంచిది. చర్మానికి అనుకూలమైన రంగులను చూస్ చేసుకుందాం. పిల్లల్ని సేఫ్ గా ఆడుకోరిద్దాం. ఎందుకంటే హోలీ అంటే జాగ్రత్త, రసాయనాలు కాదు. ఈ హోలీకి మీ జీవితాన్ని హ్యాపీగా న్యాచురల్ కలర్స్ తో యాడ్ చేయండి, కెమికల్స్ తో కాదు. సురక్షితంగా జరుపుకోండి, సహజంగా జరుపుకోండి. మళ్ళీ ఒకసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు. జై హింద్.